వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఓ సినిమా లో బజ్ తో రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకొని ఫస్ట్ డే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లేవంటే ఆ సినిమా పైకి లేవడం కష్టం. కలెక్షన్స్ అంతకంతకు తగ్గడమే తప్ప పెరగడం ఉండదు. కానీ ఈ విషయంలో తనదైన మార్కు చూపిస్తోంది ఫైటర్. ఆరంభంలో తడబడినా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ ఫైటర్. నార్త్లో మాస్ సినిమాల డోస్ ఎక్కువైపోవడం, కథలు కూడా ఒకే రకంగా ఉంటూ ఉండడంతో ఫైటర్కి భారీ హైప్ రాలేదు. ట్రైలర్ రొటీన్గా ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్దగా జరగలేదు. దానికి తగ్గట్లే రివ్యూస్ కూడా వచ్చాయి. ఫస్ట్ డే 24 కోట్లు వసూలు చేసిన ఫైటర్ రెండో రోజు మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. 40 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. డిజాస్టర్ అవుతుంది అనుకున్న సినిమా పడి లేచిన కెరటంలా ఒక్కసారిగా జోరు పెంచింది. వీకెండ్ కలెక్షన్స్ లో ఫైటర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 150 కోట్ల గ్రాస్ రాబట్టింది. వీక్ డేస్ ఒక మోస్తరు వసూలు సాధించినా రెండో వీకెండ్ లో మళ్ళీ మంచి కలెక్షన్స్ రావచ్చు. ఆ రకంగా ఫైటర్ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలున్నాయి. మొత్తానికి ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకున్న మూవీకి కలెక్షన్స్ పెద్దగా ఉండవు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటోంది ఫైటర్. మరి లాంగ్ రన్ లో ఈ ప్రాజెక్ట్ ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.